విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఒక చరిత్ర అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 14,000 కోట్లతో ప్రారంభించిన స్టీల్ ప్లాంట్ విలువ ఇవాళ 2.5 లక్షల కోట్ల సంపాదనకు చేరిందన్నారు. దీనిపై మోదీ కన్ను పడటంతో ఎవరికో కట్టబెట్టాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. విభజన అనంతరం చంద్రబాబు జగన్లు సీఎంగా చేశారని ఇద్దరు మోదీతో సఖ్యతగా ఉంటారన్నారు. కానీ స్టీల్ ప్లాంట్ సమస్యపై ఎప్పుడు మోదీ దగ్గర ప్రస్తావించలేదన్నారు. ఈ విషయంలో మాజీ సీఎం జగన్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ భవన్ నుంచి అడుగుతున్నా, మీ ఇద్దరికి మోడీ గారితో మంచి దోస్తానం ఉంది. జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్నా చంద్రబాబు నాయుడు దోస్తే, చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ జగన్ ఉన్నా ఆయన దోస్తే, ఈ చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు తోటి దోస్తానం మీ ఇద్దరికి ఉంది. ఈ మధ్యలో మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పోయిండు ఆ శిబిరానికి. ఏది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక ఈయన పోయిండు. ఈయన కూడా ఇంకా వీళ్ళిద్దరు కంటే ఆయన ఎక్కువ దోస్తు. ఇంకా ఎవరికి? మోడీ గారికి. అంటే ఇది యాక్టింగా? ఇంత దారుణమైన యాక్టింగా ఇది ఎందుకు గమనిస్తలేరు? ఇది జీవితంతో కూడుకున్న స్టీల్ ప్లాంట్.